డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీస్ ముందు మన ఊరు మనబడి కాంట్రాక్టర్లు నిరసన తెలిపారు. పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. మన ఊరు మనబడి కార్యక్రమం కింద చేసిన బిల్లులు వెంటనే మంజూరు చేశారని కాంట్రాక్టర్లు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇబ్బందులు ప్రారంభమయ్యాయని తెలిపారు. గ్రామాల్లో పాఠశాలలను సుందరంగా తీర్చిదిద్దామని పేర్కొన్నారు. 15 రోజుల్లో బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేదంటే పాఠశాలలకు తాళాలు వేస్తామని హెచ్చరించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మనబడి కింద గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాఠశాలను అభివృద్ధి పరచాలని దాదాపు 12 రకాల పనులను కేటాయించింది. ఒక్కొక్క స్కూల్లో సంబంధించి 12 రకాల పనుల పేరుతో అటు ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి పరిచింది. అయితే దీనికి సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అటు ఎన్నికల కోడ్ రావడంతో అటు పెండింగ్ బకాయిలు అయితే పేరుకమైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పనులకు ఈ బిల్లులకు సంబంధించి ఎన్నిసార్లు కలిసినా కానీ ఇంతవరకు రెస్పాండ్ కావట్లేదని కూడా కాంట్రాక్టులంతా ఈరోజు స్కూల్ ఎడ్యుకేషన్ మీద ధర్నా నిర్వహించిన పరిస్థితి కనిపిస్తూ ప్రస్తుతం మనతో పాటు కాంట్రాక్టులు ఉన్నారు. చెప్పండి, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయబోతున్నారు? డిమాండ్ అంటే 15 రోజులలో మా బిల్స్ అన్ని క్లియర్ చేయాలి. గవర్నమెంట్ 15 రోజులలో క్లియర్ చేస్తూనే ఆశిస్తున్నాము. రెండోది అన్ని టెండర్లో తీసుకున్నాం మేము. మాకు ఎమ్మెల్యేలో ఎంపీలో మంత్రులు నామినేషన్ వేయలే ఈ వర్కులన్నీ ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్లు అందరూ మేము టెండర్లో పాల్గొని టెండర్లో తీసుకున్నాం. మాకు ఎవరు నామినేషన్ వేయలే. 15 రోజుల బిల్లు ఇస్తారని ఆశిస్తున్నాము. 15 రోజుల బిల్లులు ఇవ్వకుంటే 16వ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్ళల్లో ధర్నాలు చేసి పిల్లలను పాఠశాల పంతులను మేము బళ్ళకి రాని ధర్నాలు చేస్తాం. ఎంత పెండింగ్ బకాయిలు మొత్తం ఎంతమంది కాంట్రాక్టర్లు? ఎంత రాష్ట్ర వ్యాప్తంగా 1000 మంది ఉంటాం. ఎంత 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు 50 లక్షలు బాపుతలేం. అంత పెద్ద పెద్దోళ్ళేం కాదు, మేము అంత చిన్న వాళ్ళమే. ఒక పెద్ద కాంట్రాక్టర్ 1000 కోట్లు బిల్లు ఇస్తే మేము 500 కోట్లు బిల్లు ఇచ్చిన అనుకోండి, మేము 1000 మంది వెళ్ళిపోతాం. వాళ్ళని ఒక్కళ్ళని ఆపి మమ్మల్ని అందరూ క్లియర్ చేస్తే బాగుంటుంది. మనతో పాటు కొంతమంది చెప్పండి, ఎంత పెండింగ్ బాకాయిలు ఉన్నాయి, మీకు ఎంత రావాలి, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఎట్లా ఉంది? మేము అభివృద్ధి పనులే చేసినాము. మేము చేసిన పనులు మొత్తం సక్సెస్ అయిపోయినవి. ఎడ్యుకేషన్ మంచిగా నడుస్తుంది. ప్రతి ఒక్క స్కూల్ మంచిగా నడుస్తుంది. 600 కోట్ల పైనే రావాలి మా కాంట్రాక్టర్ మొత్తము. మేఘా వాళ్ళకేమో పెయింట్ వేయంగానే బిల్లు ఇచ్చేసారు. మేము బిల్డింగ్ కట్టిన వాళ్ళకేమో పేమెంట్ లేదు. అది ఈ సీఎం గారు దయదలిచి మా మీద మా పేమెంట్ విడుదల చేయాలని మేము మీ ద్వారా మేము కోరుకుంటున్నాం. విద్యాశాఖ కూడా ముఖ్యమంత్రి దగ్గరే ఉన్నది. ఎందుకు ఇట్లా బకాయిలు పెండింగ్లో ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? వాస్తవంగా రాష్ట్రంలో చిన్న మధ్యతరగతి కుటుంబాలు మాత్రమే చిన్న కాంట్రాక్టర్లు రాష్ట్ర అభివృద్ధికి పూర్తిగా తోడ్పడే పనులన్నీ చిన్న మధ్యతరగతి కాంట్రాక్టర్లే చేశారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఈ పనులు స్టార్ట్ అయినాయి. ఆ తర్వాత ప్రభుత్వం ఎన్నికల ముందు ఆన్లైన్ అయిన పేమెంట్లు ఇప్పటి వరకు 2 సంవత్సరాలు. యాక్చువల్ అగ్రిమెంట్ అనేది 6 నెలలు ఉంటుంది. పేమెంట్ కూడా 6 నెలలు చేసి 6 నెలల్లో డబ్బులు ఇస్తే మా కుటుంబాలంతా బాగుపడతాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు ఎన్నికలకు పోతున్నారు. ఎన్నికలకు పోయే ముందు పాత సర్పంచ్లు ఎంపీటీసీలు పూర్తిగా పనులు చేసిండ్రు. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు ఆ శాఖ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉన్నది. వారే మా పేమెంట్స్ అನ್ನು ఇచ్చేసి మా కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడైనా తొందరగా మా పేమెంట్ గౌరవ ముఖ్యమంత్రి గారు మా బాధలను విని మా యొక్క పేమెంట్ కనుక తొందరగా ఇస్తే మేము సంతోషిస్తాము. మీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా మేము వర్కులు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. దయచేసి మాకు వెంటనే పేమెంట్లు ఇచ్చి ముఖ్యమంత్రి గారు కూడా, ఇది ముఖ్యమంత్రి గారి దగ్గరనే విద్యాశాఖ ఉంది కాబట్టి వెంటనే మా పేమెంట్ ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. మాది హన్మకొండ డిస్టిక్ నరిగూడ గ్రామ సర్పంచ్ ఊర రవీంద్రరావు. గత ప్రభుత్వం 2022-23 మన పాఠశాలల అభివృద్ధిలో భాగంగా మనూరు మనబడి ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగా మేము ఎన్నో పనులు చేసుకుంటూ టాయిలెట్సే కానీ డైనింగ్ హాల్సే కానీ కొత్త క్లాస్ రూమ్సే కానీ ఇవన్నీ చేసుకుంటూ పోయిన తర్వాత అప్పుడున్న ప్రభుత్వం ఆన్లైన్ అవుడుతోనే బిల్లులు ఇవ్వడం జరిగింది. మిగతా పెండింగ్ బిల్లులు ఇలా అధికారుల నిర్లక్ష్యం వల్ల కొంత లేట్ కావడం జరిగింది. ఆ లేట్ అయిన సందర్భంగా ఇప్పుడున్న ప్రభుత్వం మా మీద కక్ష కుట్రతో ఇలా ముఖ్యమంత్రి దగ్గరనే ఈ శాఖ ఉన్నది. అయినా కూడా మేము కలెక్టర్ గారి దగ్గర పోయినాం, కమిషనర్ గారి దగ్గర పోయినాం. ఎక్కడికి పోయినా మాకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారి చేతులు ఎత్తి మొక్కుకుందాం. ఇలా మీ శాఖ మీ దగ్గరనే ఉన్నది. ఇయ్యండి ఎడల మేము స్కూల్లో తాళాలు ఇస్తాం. మేము మా భార్య పిల్లలు కలిసి మీ స్కూళ్ళలో ఉంటాం. ఇది మొత్తంగా చూసుకుంటే చూడొచ్చు
కమిషనర్ ఆఫీస్ ముందర కూడా వీళ్ళంతా ముట్టడి కూడా పిలిపించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాఠశాలను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దాలని చెప్పి ఒక అద్భుతమైన కార్యక్రమం తీసుకెళ్తే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దీన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. అయితే తమకు రావాల్సిన పెండింగ్ బకాయిలు కూడా చెల్లించలేదు కూడా వీరంతా ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దశల వారీగా తమకు పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే దశల వారీగా కూడా తమ పోరాటం కొనసాగుతుంది. తమ బిల్లులు చెల్లించే వరకు కూడా వీరు పట్టుదలతో ఉంటాము, ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గేది లేదంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని వీరు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎవరైనా బాలుతో మహేష్ న్యూస్ హైదరాబాద్.